పెయింటింగ్ సెక్టార్ వాళ్ల మీద దాడి చేద్దాం అని రతన్ చెప్పడంతో బోలా దానికి ఒప్పుకుంటాడు. దానికోసం సాగర్ను పిలిపించి అన్ని అరేంజ్మెంట్స్ చేయమని కూడా చెప్తాడు. మరోపక్క హైదరాబాద్లో ఉన్న అనురాగ్ రెస్టారెంట్లో కేదార్ మొహం ఆందోళనగా ఉంది. రాజేష్ కూడా టెన్షన్ పడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. కేదార్ ముందు 10 మంది వ్యక్తులు మోకాలపై కూర్చొని ఉన్నారు. వాళ్లలో ఒక వ్యక్తి ముందుకు వచ్చి, మనపై దాడి చేసిన వాళ్ల కల్టివేషన్ చాలా హై లెవెల్లో ఉంది, అందుకే మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నా సరే వాళ్ళని ఎదుర్కోలేకపోయారు. మచ్చా మోహన్ అన్న పరిస్థితి కూడా వాళ్ల వల్లే దిగజారిపోయింది. తను తీవ్ర గాయాల పాలయ్యాడు అని దీనంగా చెప్పాడు. వాస్తవానికి దాదాపు 5 గంటల ముందు 5గురు హై లెవెల్ కల్టివేటర్స్ మచ్చా మోహన్ ఉన్న బిల్డింగ్ పై దాడి చేశారు. ఆ సమయంలో ఆ బిల్డింగ్ లో దాదాపు 30 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. మచ్చా మోహన్ అయితే ఆ 5గురు కలిసి 3rd ఫ్లోర్ కిటికీలోంచి నేల మీదకు విసిరేశారు. దాంతో అతని ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని రప్చర్ అయ్యాయి. మచ్చా మోహన్ కండిషన్ గురించి డాక్టర్ ఏం చెప్పారు? అతనికి ప్రాణాపాయం ఏమీ లేదు కదా అని ఆందోళనగా అడిగాడు కేదార్. ఇంకా మోహన్ అనే పరిస్థితి గురించి ఏమీ చెప్పలేమన్నారు అని సమాధానమిచ్చాడా వ్యక్తి. ఆ దాడిలో తీవ్రంగా గాయమైన వాళ్ళందరికీ 20 కోట్ల నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పండి. వాళ్ళందర్నీ ట్రీట్ చేయడానికి సిటీలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ ని అపాయింట్ చేయండి. వాళ్ళకి ట్రీట్మెంట్ లో ఏ లోటు రాకూడదు. వాళ్ళ ఫ్యామిలీస్ కి కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని దగ్గరుండి మనమే సాల్వ్ చేయాలి అని చెప్పాడు కేదార్. అతని మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ కేదార్ కి నమస్కరించి వెళ్లిపోయారు. అక్కడ జరిగిందంతా నిశితంగా పరిశీలించిన రాజేష్ అయోమయంగా కేదార్ వైపు చూస్తూ, ఆ దాడి ఎవరు చేసుంటారని నువ్వు ఊహిస్తున్నావు అని అడిగాడు. నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను అని సీరియస్ గా చెప్పాడు కేదార్. నాకైతే ఈ దాడి వెనుక ఉన్న హస్తం గౌతమ్ది అనిపిస్తుంది. ఎప్పుడైతే హైదరాబాద్ లో మురారి ఫ్యామిలీకి గట్టి దెబ్బ తగిలిందో అప్పటి నుండి గౌతమ్ ఫ్యామిలీకి అలాగే మచ్చా మోహన్ కి ఉన్న క్రేజ్ పెరిగిపోయింది. మోహన్ అడ్డు తొలగించుకుంటే ఏకఛత్రాధిపతిగా హైదరాబాద్ ని ఏలొచ్చు అనుకుని ఉంటాడు అని ఊహించి చెప్పాడు రాజేష్. కేదార్ మాత్రం ఆ మాటలను వెంటనే కొట్టిపడేశాడు. అతను రాజేష్ చెప్పిందంతా విని తల అడ్డంగా ఊపుతూ, గౌతమ్కి పవర్ మీద ప్రీతి ఉంది కానీ దానికోసం మరీ ఇంత నీచానికి దిగజారడు. పైగా అతని దగ్గర అంత హైలెవెల్ కమాండోస్ ఎవరూ లేరు. ఇదంతా అఖిలని అలాగే శ్రావ్యని ఆధీనంలో ఉంచుకున్న వాళ్ళ పని అనిపిస్తుంది అని చెప్పాడు. ఇంతకీ వాళ్ళెక్కడున్నారో తెలిసిందా అని ఆందోళనగా అడిగాడు రాజేష్. లేదు, వాళ్ళని ఆ బిల్డింగ్ నుండి షిఫ్ట్ చేశారని తెలిసిన మరుక్షణమే ఎయిర్పోర్ట్ లో, రైల్వే స్టేషన్ లో, రోడ్వేలో ప్రతి చోట మన మనుషుల్ని పెట్టి ప్రతి వెహికల్ ని చెక్ చేయించాను. కానీ వాళ్ళ జాడ మాత్రం దొరకలేదు అని దీనంగా చెప్పాడు కేదార్. ఈ విషయం తెలిసి సాగర్ ఎంత బాధపడుతూ ఉంటాడో. తను మన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు, కానీ ఈసారి మాత్రం మనం తనకి సహాయం చేయలేకపోయాము అని బాధగా అన్నాడు రాజేష్. అంతలోనే ఆ న్యూస్ టీవీ ఛానల్లో రావడంతో కేదార్, రాజేష్ ఆశ్చర్యపోతూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. మరోవైపు నందకిషోర్ ఇంట్లో ఉన్న మెడిసిన్ రూమ్ లో సాగర్ ప్రతి బాక్స్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న హెర్బ్స్ ని అన్నిటినీ పరిశీలిస్తూ ఉన్నాడు. అతడు వాటిని విసిరేస్తున్న తీరుని ఎవరైనా ఆల్కెమిస్టు కనుక చూస్తే సాగర్ కి చాలా పొగరు అని అనుకుంటారు. కానీ సాగర్ మాత్రం ప్రస్తుతం స్పిరిట్ క్లెన్సింగ్ పిల్ కి కావలసిన హెర్బ్స్ పై మాత్రమే దృష్టి పెట్టాడు. అందుకే వేరే వాటి గురించి అతను కొంచెం కూడా కేర్ చేయట్లేదు. అతను అలా వెతుకుతున్న సమయంలోనే అతని ఫోన్ రింగ్ అయింది. ఫోన్ స్క్రీన్ పై కనిపిస్తున్న కాలర్ ఐడిని చూసి సాగర్ కళ్ళు చిట్లించాడు. బ్రో ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ కాల్ అటెండ్ చేసి, భోలా బ్రదర్ ఎలా ఉన్నావ్? అక్కడంతా బానే ఉందా అని ఉత్సాహంగా పలకరించాడు సాగర్. దాని గురించి ఎందుకు అడుగుతావులే, అయినా నాకు ఏదైనా సమస్య వస్తేనే నీకు కాల్ చేస్తానా ఏంటి? నిన్ను మిస్ అయ్యాను, అందుకే చేశాను అని గొంతు పెంచి అన్నాడు భోలా. సరే సంతోషం, కానీ అసలు విషయమేంటో చెప్పు అని సీరియస్ గా అడిగాడు సాగర్. నిజానికి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది, అందుకే నేను నీకు కాల్ చేశాను అని మొహమాటంగా అన్నాడు భోలా. మళ్ళీ ఏం కొత్త సమస్య వచ్చి పడిందిరా దేవుడా, అసలే ఇక్కడ పనితో నాకు ఊపిరాడకుండా పోతుంది అని మనసులో అనుకుంటూ, చెప్పు బ్రదర్ ఏమైంది అని అడిగాడు సాగర్. ఐరన్ గివిల్ అలయన్స్ వాళ్ళు బుక్ సెక్టర్ పై దాడి చేశారన్న విషయం నీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. వాళ్ళకి సపోర్ట్ చేయడానికి పెయింటింగ్ సెక్టర్ వాళ్ళు కూడా ముందుకొచ్చారు. అందుకోసం వాళ్ళు విల్లాను వదిలి బయటకు వచ్చారంట. కాబట్టి ఈ సమయాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మనం వాళ్ళపై దాడి చేద్దాం అని సీరియస్ గా చెప్పాడు భోలా. సాగర్ కి పెయింటింగ్ సెక్టార్ వాళ్లపై పీకల్లోతు కోపం ఉన్నప్పటికీ సెక్టార్ కి సంబంధించిన వాళ్ళందరి మీద దాడి చేయాలనుకోవట్లేదు. అతను కేవలం మాలిని మీదే పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాడు.
అందుకే భోలా చెప్పిన దాన్ని వ్యతిరేకిస్తూ ఇంత ఆకస్మికంగా వాళ్లపై దాడి చేయడం మంచిది కాదేమో అని నాకు అనిపిస్తుంది అని చిన్నగా చెప్పాడు సాగర్. ప్లీజ్ బ్రదర్, అలా అనకు. నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకో. సెక్టార్లో నా పవర్ నిరూపించుకోవడానికి నాకు ఇదే సరైన అవకాశం. నీకు తెలియందేముంది, నువ్వు మురారి సపోర్ట్ చేయడం వల్ల నేను ఈ పొజిషన్లో ఉన్నాను. ఇంకా నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు అని దీనంగా చెప్పాడు భోలా. అతను చెప్పిన దాంట్లో నిజం ఉండటంతో ఇక సాగర్ అతని మాటలను కాదనలేకపోయాడు. సరే అయితే నీ ఇష్టం, అలాగే కాని అని నిట్టూరుస్తూ అన్నాడు సాగర్. థ్యాంక్యూ బ్రదర్, నేను ఆల్రెడీ 30,000 మందిని అరేంజ్ చేసి పెట్టాను. వాళ్ళందర్నీ నువ్వే లీడ్ చేయాలి అని ఉత్సాహంగా చెప్పాడు భోలా. అది వినగానే సాగర్కి బాధ ముంచుకొచ్చింది. బ్రదర్, మళ్ళీ ఇంకొకసారి ఆలోచించు. మనం వారిపై దాడి చేయడం వల్ల మనవాళ్లు ఎంతో మంది ప్రాణాలు కోల్పోవలసి ఉంటుంది. నీ పవర్ని నిరూపించుకోవడానికి వాళ్ళు బలైపోవడం అవసరమా అని భోలాకి తన డెసిషన్ వెనక్కి తీసుకోమన్నట్టుగా చెప్తూ ఉన్నాడు సాగర్. భోలా నిట్టూరుస్తూ, నీకు తెలియందేముంది బ్రదర్, రక్తం చిందించనిదే ఇక్కడ మన పనులు అవ్వవు. మనం మన శక్తిని నిరూపించుకోవడానికి మన వాళ్ళు ఎప్పుడూ బలి అవుతూనే ఉంటారు. అదే ఇక్కడి ధర్మం. పవర్ ఉన్నవాడిదే పై చేయి అని చెప్పాడు. సాగర్ మరో మాట మాట్లాడకుండా కాల్ కట్ చేసేశాడు. ప్రస్తుతం తన ముందు ఉన్న ప్రపంచమంతా క్రూరంగా కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ అధికార దాహంతో తహతహలాడుతున్నట్టు సాగర్కి అనిపించింది. అగ్నిహోత్రి ఫ్యామిలీ నుండి బయటపడినప్పటి నుంచి ఇతని జీవితంలో వచ్చిన పెను మార్పుల గురించి గుర్తు చేసుకుంటూ, నేను ఈ మార్గంలోకి వచ్చాను కాబట్టి నాకు నచ్చినా నచ్చకపోయినా నా వాళ్ల కోసం అన్నీ భరించాల్సిందే అని మనసులో అనుకుని కళ్ళు మూసుకున్నాడు సాగర్. అదే సమయంలో ఖమ్మం ఔట్స్కట్స్ లో ఒక చిన్న ఇంటి ముందు బ్లాక్ బెంచ్ ఆగింది. అందులోంచి దిగిన కృష్ణకుమార్ ఆ ఇంటి వైపు ఒకసారి పరిశీలనగా చూసి లోపలికి అడుగుపెట్టాడు. వెంటనే, నువ్విక్కడికి వచ్చి ఉండకూడదు కృష్ణకుమార్ అని చీకట్లోంచి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. ఈ రోజు నేను నిన్ను చూడ్డానికి రాకపోయినట్టయితే త్వరలోనే కుమార్ ఫ్యామిలీ నాశనాన్ని చూడాల్సి వస్తుంది అని దిగులుగా చెప్పాడు కృష్ణకుమార్. అప్పుడు ఒక వ్యక్తి చేతిలో క్యాండిల్ పట్టుకుని కృష్ణకుమార్ దగ్గరికి వచ్చి ఒక చిన్న రాతి కుర్చీని చూపిస్తూ అందులో కూర్చోమన్నట్టుగా సైగ చేశాడు. కృష్ణకుమార్ కూర్చోగానే అతనికి టీ సర్వ్ చేస్తూ ఏమైంది అని మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అడిగాడు ఆ వ్యక్తి. జయదేవ్ బిల్లా అలాగే నందకిషోర్ ఇద్దరూ కలిసి ఒక్క పూటలోనే నా షేర్ వాల్యూస్ పడిపోయేలా చేశారు. నా బిజినెస్ లు అన్నిటినీ దెబ్బతీశారు అని ఉన్నది చెప్పాడు కృష్ణకుమార్. అదే విషయమైతే నువ్వు నన్ను కలిసినా ఉపయోగం లేదు. కిషోర్ ఫ్యామిలీకి, బిల్లా ఫ్యామిలీకి ఖమ్మంలో 100 సంవత్సరాల చరిత్ర ఉంది. వాళ్లకు ఉన్న పవర్ ని మనం ఒక్కరోజులో తుడిచిపెట్టలేము. మా క్లౌడ్ క్యాబినెట్ వాళ్ళు నీకు ఇందులో సహాయం చేయలేరు అని సూటిగా చెప్పేశాడు ఆ వ్యక్తి. నేను మిమ్మల్ని వాళ్ళ బిజినెస్ ని డ్యామేజ్ చేయమని చెప్పట్లేదు, డైరెక్ట్ గా వాళ్ళని పైకి పంపమని చెప్తున్నాను అంటూ వంకరగా నవ్వాడు కృష్ణకుమార్. అది కూడా అంత సులువైన పనేం కాదు. ఎప్పుడు వాళ్ళ చుట్టూ బ్లాక్ కమాండోస్ ఉంటారు కాబట్టి వాళ్ళను చంపడం ఒక రకంగా అసాధ్యమని చెప్పొచ్చు అని బదులు ఇచ్చాడు ఆ వ్యక్తి. లలిత్ బిల్లా ఫ్యామిలీలో ఆ ముసలుడిని లేపేసినా పర్వాలేదు, అప్పుడు ఆ ఫ్యామిలీ నుండి నాకు ప్రెషర్ తగ్గుతుంది అని రిక్వెస్టింగ్ గా చెప్పాడు కృష్ణకుమార్. దానికి కూడా లలిత్ తల అడ్డంగా ఊపడంతో కృష్ణకుమార్ ఆవేశానికి లోనయ్యాడు. అతను లలిత్ కాలర్ పట్టుకొని, చాలా ఏళ్లుగా ఖమ్మం సిటీలో నువ్వు నేను ఒకే నావలో ప్రయాణిస్తున్నాము. నేను ఉన్న వైపుకి నీళ్లు వచ్చినంత మాత్రాన నువ్వు సేఫ్గా ఉన్నాను అనుకోకు. కుమార్ ఫ్యామిలీ గనక నాశనమైతే నీ డిపార్ట్మెంట్కి కూడా రోజులు దగ్గర పడతాయి. అది గుర్తుపెట్టుకుని నాతో మాట్లాడు అని సీరియస్ గా అన్నాడు కృష్ణకుమార్. కృష్ణ, నీ స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడు. నన్నే నువ్వు బెదిరించాలని చూస్తున్నావా అంటూ ఆ వ్యక్తి చిటిక వేయగానే అతని కాలర్ పట్టుకున్న కృష్ణకుమార్ చేయి పడిపోయింది. ఆ రూమ్ వేడెక్కిపోతుంటే కృష్ణకుమార్కి మాత్రం చలిగా అనిపిస్తుంది. అతని చర్మం పగిలి రక్తం వస్తుంటే దాన్ని తట్టుకోలేక, నన్ను క్షమించు లలిత్, నేను కొంచెం ఓవర్గానే మాట్లాడాను, కానీ దయచేసి నా బాధను అర్థం చేసుకో అని అతని ముందు చేతులు జోడించి రిక్వెస్టింగ్ గా అడిగాడు కృష్ణకుమార్. దాంతో చల్లబడ్డ లలిత్ తన ఆరాని కృష్ణకుమార్ శరీరంలోకి ప్రవేశపెట్టి అతని శరీరాన్ని యథాస్థానానికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత అతని కాలర్ సరిచేస్తూ, నేను సాగర్ని చంపడానికి ప్రయత్నించాను, కానీ అది విఫలమైంది అని చెప్పాడు లలిత్. వాడు పైకి కనిపించినట్టుగా ఉండడు, చాలా తెలివైనవాడు. ఎప్పుడూ తన శత్రువు కన్నా 4 అడుగులు ముందే ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి ఈసారి దాన్ని దృష్టిలో ఉంచుకుంటే మంచిదనుకుంటా. అలాగే కొంచెం జయదేవ్ బిల్లా అని కృష్ణకుమార్ తన మాటను పూర్తి చేసేలోపే లలిత్ అతనికి అడ్డుపడుతూ, బిల్లా, నంద ఈ 2 ఫ్యామిలీల జోలికి నేను వెళ్ళను. వాళ్ళని నువ్వే డీల్ చేసుకో. సాగర్ సంగతి మాత్రం నాకు వదిలే.
ఇంకా మరో మాట నీ నోటి నుండి నేను వినడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పాడు. దాంతో కృష్ణకుమార్ ఏం మాట్లాడకుండా తలదించుకొని వెనుదిరిగాడు. అతను అలా వెళ్లిన వెంటనే ఆ గదిలో ఉన్న చీకటిలోంచి 40 మంది వ్యక్తులు బయటకు వచ్చారు. అప్పుడు సాయంత్రానికల్లా సాగర్ని చంపేయండి అని ఆర్డర్ వేశాడు లలిత్. నందకిషోర్ ఇంట్లో సాగర్ పిల్ తయారు చేస్తూ ఉండగా అతను ఉన్న రూమ్ డోర్ని ఎవరో పదే పదే కొడుతూ ఉన్నారు. దాంతో విసిగిపోయిన సాగర్, ఎవడ్రా అది, డిస్టర్బ్ చేయొద్దు అని ఆల్రెడీ చెప్పాను కదా అని సీరియస్ గా అన్నాడు. క్షమించండి సాగర్ గారు, కానీ కుమార్ ఫ్యామిలీ నుండి యంగ్ మాస్టర్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ఆయన మిమ్మల్ని ఇప్పుడే చూడాలంటున్నారు. ఒక క్షణం ఆగమన్నా మా మీద విరుచుకుపడుతున్నారు అని భయంగా చెప్పాడు ఒక సర్వెంట్. అనిరుద్ ఈ టైంలో ఇక్కడికెందుకొచ్చాడు? ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీకి మాకు మధ్య రిలేషన్ పెద్దగా బాలేదు కదా అని మనసులో అనుకున్నాడు సాగర్. ఆ తర్వాత గట్టిగా అరుస్తూ, నన్ను చూడాలంటే ఇంకో 2 గంటలు వెయిట్ చేయమని చెప్పు, కుదరదంటే ఇక్కడ నుంచి వెళ్లిపోమని చెప్పు అని సీరియస్ గా చెప్పాడు సాగర్. మరోవైపు జయదేవ్ ఇంట్లో నందకిషోర్ అలాగే రాఘవ్ బిల్లా సీరియస్ డిస్కషన్ లో మునిగిపోయారు. వాళ్ళ మాటలన్నీ శ్రద్ధగా వింటూ హరిప్రసాద్ కూడా అక్కడే ఉన్నాడు. వాళ్ళ ముందు ఉన్న టేబుల్ పై కొన్ని డాక్యుమెంట్స్ పెట్టి ఉన్నాయి. ముందు రోజు రాజ్ సాగర్కి చెప్పిన విషయాలు అన్నీ ఆ డాక్యుమెంట్స్ లో నిక్షిప్తమై ఉన్నాయి. ఖమ్మంలో కృష్ణకుమార్ శకం ముగిసిపోయింది అని ఉత్సాహంగా అన్నాడు రాఘవ్ బిల్లా. పూర్తి నిజం తెలియకుండా సెలబ్రేట్ చేసుకోకు రాఘవ్ అని సీరియస్ గా అన్నాడు నందకిషోర్. అనిరుద్ సాగర్కి ఏం చెప్పాలి అనుకుంటున్నాడు? నందకిషోర్ తెలుసుకోవాలి అనుకుంటున్న ఆ నిజమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.